హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ టిడ్కో ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహ సదుపాయాలను లబ్ధిదారులకు అందజేయడానికి వీలుగా జూన్ 12 కల్లా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు ఇళ్ల పనుల్లో కదలిక వచ్చింది. 2018లో అప్పట్లో అధికారంలో ఉన్న తెదేపా ప్రభుత్వం పట్టణ పేదల కోసం 2592 ఇళ్లు మంజూరు చేసింది. అలాగే నర్సీపట్నం, పురపాలకలోని బలిఘట్టం, బయ్యపురెడ్డి పాలెల్లో నిర్మాణ పనులు చేపట్టారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడే 1824 గృహాల నిర్మాణం చేపట్టారు. అలాగే దాదాపు 80% పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఇళ్ల పనులన్నీ పూర్తి చేసి అప్పగించాల్సి ఉండగా పనులన్నీ అసంపూర్తిగా ఉంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆదరాబాదరాగా 1156 మందికి తాళాలు అప్పగించారు. మౌలిక వసతులు లేకుండా తాళాలు ఇస్తే ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు అప్పట్లోనే ప్రశ్నించారు. ఇక రోజుల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేస్తామని అప్పటి వైకాపా పాలకులు హామీ ఇచ్చినా అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారులు ఆశలు మొలకెత్తాయి. ఇక తాజాగా 3 రోజుల క్రితం రాష్ట్ర అధికారులు మున్సిపల్ కమిషనర్లతో ఆన్లైన్లో సమావేశమై పనులు పూర్తి చేయడంపై మార్గదర్శకం చేశారు. ఇక దీంతో అధికారులు ఇప్పుడు ఇళ్ల పనులపై దృష్టి సారించారు. గృహ సదుపాయాలను పరిశీలించినప్పుడు తాగునీటి సరఫరా లేదని గుర్తించారు. సర్వీస్ రిజర్వాయర్లు పూర్తి చేసి పైప్ లైన్లు వేసి నీటి సరఫరా ఇవ్వాల్సి ఉంది. సీసీ రోడ్లు కేవలం 10% మాత్రమే వేయగలిగారు. డ్రైనేజీ పనులు సగం మాత్రమే పూర్తయ్యాయి. సెప్టిక్ ట్యాంకులు 60%, విద్యుత్ పనులు 25% పూర్తయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ 100% పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అప్పట్లో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన లబ్ధిదారులు వాయిదాలు కట్టలేక విలవిల్లాడుతున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్నారు. ఇటు ఇంటి అద్దె కట్టుకుంటూ అందజేయని ఇళ్లకు బ్యాంకు వాయిదాలు కట్టాల్సి రావడం కష్టంగా మారింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.